ఎవ్రీవన్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మీరు గ్రూప్ 1కి గనక ప్రిపేర్ అవుతుంటే, మీరు గనక ఈ మిస్టేక్స్ నేను చెప్పబోయే మిస్టేక్స్ గనక మీరు చేస్తూ ఉంటే, మీరు గ్రూప్ 1 సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. సో, గ్రూప్ 1లో సక్సెస్ అవ్వాలి అనంటే, నేను చెప్పిన మిస్టేక్స్ అయితే మీరు రిపీట్ చేయొద్దు. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారు, ఓకే. సో, గతంలో ఏం చేశారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనం డిఫరెంట్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి, వాళ్ళు చెప్పిన సజెషన్స్ అవ్వచ్చు. ఆర్ మన ఎక్స్‌పీరియన్స్ ఎవాల్యుయేషన్స్ ఎవ్రీడే ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో, కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు గ్రూప్ 1 స్టూడెంట్స్. ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్‌పీఎస్సీ అవ్వచ్చు. సో, ఎవరైనా గానీ ఈ మిస్టేక్స్ మాత్రం రిపీట్ చేయొద్దు. ఈ మిస్టేక్స్ మాత్రం ఒకవేళ గతంలో మీరు మిస్టేక్స్ చేసి రియలైజ్ అయ్యున్నా, లేకపోతే ఇప్పటికి రియలైజ్ అవ్వకుండా అలాగే కంటిన్యూ అవుతున్నా గానీ, నేను చెప్పే మిస్టేక్స్ మాత్రం మీరు చెయ్యొద్దు. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే రీడింగ్ టూ మచ్ అండ్ రైటింగ్ టూ లిటిల్ అనమాట. అంటే మీరు సక్సెస్ అవ్వాలి అనంటే గ్రూప్ 1లో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అనంటే, ఇప్పుడు ఎక్కువ స్ ఎక్కువ టైం చదువుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అవర్స్ అన్నా, ఇప్పుడు వాళ్ళ టైం ఎంత దొరికితే అంత టైం చదువుతూ ఉంటారు. 5 అవర్స్ అయితే 5 అవర్స్ చదువుతారు. లేకపోతే 6 అవర్స్ చదువుతారు. 7 అవర్స్ చదువుతారు. 10 అవర్స్ అన్నా చదువుతారు. కానీ రాయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో, ఎప్పుడైతే గ్రూప్ 1 స్టూడెంట్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదో అప్పుడు హి ఈస్ ఫెయిలింగ్ అని అర్థం. సో, మీరు ఎంత చదివినా, మీరు 3 గంటలు చదివినా అందులో అందులో ఒక అరగంట రాయండి. పేపర్, పెన్ తీసుకొని చదివిన దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ అయినా మీరు రాయండి. లేకపోతే హైలైట్స్ రాయండి. లేకపోతే సైడ్ హెడ్డింగ్స్ రాయండి. సో, అలా రాస్తే ఏంటంటే, మీరు రాయడం దగ్గర దగ్గర 3 గంటల పేపర్ మీరు ప్రతిరోజు 3 అవర్స్ పేపర్ అనేది మీరు రాయాలి. సో, 3 అవర్స్ పేపర్ రాయాలంటే నెక్స్ట్ నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఎగ్జామినర్‌ని ఇంప్రెస్ చేసేలా మీరు రాయాలి. రాయాలి అనంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు రాయగలుగుతారు? ఆలోచించండి ఒకసారి. సో, సార్ ఇలా చెప్తున్నారు కదా! సో, చెప్తున్నారు నేను రాయాలి. ఏదో ఒక రోజు, 2 రోజుల్లో రాసి మళ్ళీ చదవకుండా లేకపోతే మళ్ళీ తర్వాత రాయకుండా ఉంటే కాదు. ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్‌కి మీరు టైం కేటాయించుకోండి. ఓకే. సో, ప్రతిరోజు ఏంటంటే మీకు ఒక 5 గంటలు టైం ఉందనుకోండి. గంట ఆన్సర్ రైటింగ్ కేటాయించండి. ఒక క్వెషన్ రాయండి. లేకపోతే ఇంకా టైం ఉందనుకోండి 2 క్వెషన్‌లు రాయండి. సాటర్‌డే, సండే టైం దొరికిందనుకోండి, ఇంకా మిగతా క్వెషన్స్ కూడా రాయండి. ఇలాగా అందుకనే మనం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. సో, ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్‌లో మీరు ప్రతిరోజు రాయాలనేదే కాన్సెప్ట్. మీరు వీలైనన్ని ఎక్కువ క్వెషన్స్ రాయాలనేదే కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో, ఎక్కువ చదవడం, తక్కువ రాయడం. సో, ఇదొక పెద్ద మిస్టేక్ అండి. దీన్ని మీరు ఓవర్‌కమ్ చేయండి. ముందు మీరు రాయడం అనేది అలవాటుగా, ఒక హ్యాబిట్‌గా మార్చుకోండి. మీరు ఎడిటోరియల్ చదువుతారా? హిందూ పేపర్ ఎడిటోరియల్ చదువుతారా? ఈనాడు పేపర్ ఎడిటోరియల్ చదువుతారా? దాన్ని సింపుల్‌గా ఒక 10 పాయింట్‌లో రాయడానికి ట్రై చేయండి. లేకపోతే వార్తల్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి న్యూస్‌లో వచ్చింది. లేకపోతే యూసీసీ గురించి న్యూస్‌లో వచ్చింది. మీరు చదివారు. దాన్ని ఒక 10 పాయింట్‌ల్లో రాయడానికి ట్రై చేయండి. డోంట్ ట్రై ఫర్ బెస్ట్ ఆన్సర్. బెస్ట్ ఆన్సర్ కోసం నాది బెస్ట్ ఆన్సర్ కాదేమో, నాది కరెక్ట్‌గా వస్తదో లేదో ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ కాదేమో అనని ఆలోచించకండి. ఇప్పుడు బెస్ట్ ఆన్సర్ రాసినోళ్ళు కూడా ఒకప్పుడు దే ఆర్ బిగినర్స్. ఈ ప్రిన్సిపల్ మాత్రం మర్చిపోకండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకప్పుడు వాళ్ళు బిగినర్స్. ఈరోజు వాళ్ళు సక్సెస్ అయ్యి ఎంతోమందికి రోల్ మోడల్‌గా ఉన్నారు. సో, మీరు కూడా అంతే. మీరు బిగినర్స్‌గా ఉండి మీలో జెన్యూన్ ఇంటెన్షన్ ఉండి చక్కగా నేను చదువుకోవాలి, నేను ఆన్సర్ రైటింగ్ రాయాలి, నేను ఎలా అయినా గాని సక్సెస్ అవ్వాలి గ్రూప్ 1లో అని అనుకుంటే, మీరు మొదటగా చేయాల్సిన పని రాయడం నేర్చుకోండి. 10 గంటలు చదివాను, లేకపోతే 10 రిసోర్సెస్ చదివాను అన్నది కాదు. మీరు ముందు పేపర్, పెన్ పెట్టి మీకు తెలిసింది ఆ కాన్సెప్ట్ మీద తెలిసింది ఎంత ఏంటనేది రాయండి. ఎగ్జాక్ట్‌గా రాయాలి, బై హార్ట్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ రాయాలి అననే ఆలోచన పెట్టుకోకండి. మీకు తెలిసిన మాటల్లోనే ముందు రాయడం అయితే అలవాటు చేసుకోండి. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఇగ్నోరింగ్ సిలబస్ అనమాట. సిలబస్‌ని ఇగ్నోర్ చేయడం, ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని ఇగ్నోర్ చేయడం. ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్‌పీఎస్సీ అవ్వచ్చు. సో, స్టూడెంట్స్ జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి. ఆ పాలిటీ సిలబస్ మీకు సిలబస్‌లో ఉంది అనిపించిందనుకోండి. ఆ పాలిటీ బుక్ మొత్తం చదివేస్తారు. నెక్స్ట్ ఎకానమీ అది మొత్తం చదువుతారు. అలా కాదు. మనం ఏం చేయాలంటే ముందు సిలబస్ మీద పట్టు సంపాదించాలి. సిలబస్ అసలు ఏముంది? సిలబస్ కాపీ ప్రింట్ తీసుకొని ఎప్పుడు కూడా మీ పక్కన ఉంచుకునే ఉంటుంది. ఒక ఫైల్‌లాగా చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ప్రీవియస్ పేపర్స్‌ని కూడా ప్రింట్ తీసుకొని ఒక ఫైల్‌లా చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే చదువుతున్నారో
ఇప్పుడు ఒక టాపిక్ వచ్చింది, న్యూస్‌లో ఉంది. సిలబస్‌లో ఎక్కడ ఈ టాపిక్ కవర్ అవుతుందనేది మీరు ఒకసారి చెక్ జేసుకోండి. ఓకే. చెక్ చేసుకుంటే ఆ టాపిక్ కవర్ అవుతున్న టాపిక్ మార్క్ చేసుకోండి లేకపోతే. ఆర్ మీరు చదివింది ఏదైనా ఒక టాపిక్ చదివితే సిలబస్‌లో ఎక్కడ కవర్ అవుతుందనేది చెక్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోండి. టిక్ చేసుకోండి. ఓకే. సో, అలా మీరు సిలబస్ మీద పట్టు సంపాదించండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు ఏపీపీఎస్సీ పేపర్స్ తీయండి ఒకసారి బయటికి. తీసి ఆ పేపర్స్‌లో మనకి పేపర్ 1లో క్వెషన్స్ ఎలా ఇచ్చారు? పేపర్ 2లో క్వెషన్స్ ఎలా ఇచ్చారు? పేపర్ 3లో క్వెషన్స్ ఎలా ఇచ్చారు? ఇలా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మన ఆలోచన కూడా మనం చదివేటప్పుడు ఏ డైమెన్షన్‌లో క్వెషన్స్ వచ్చాయి? ఏ డైమెన్షన్‌లో క్వెషన్స్ ఇచ్చారు? ఇది ఈ చదివేది ఏ డైమెన్షన్‌లో వచ్చే అవకాశం ఉంది? న్యూస్ పేపర్‌లో ఒకటి బాగా న్యూస్ వస్తుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫెక్షన్స్ గురించి బాగా న్యూస్‌లో వస్తుంది. ప్రతి రాష్ట్రాల్లో మనం ముఖ్యమైన రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఎలక్షన్ జరిగిన రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం డిఫెక్షన్స్ గురించి. సో, డిఫెక్షన్స్ మీద ఎన్ని రకాలుగా క్వెషన్ అడిగే అవకాశం ఉంది ఎగ్జామినర్ అనేది ఆలోచించండి. సో, అది ఎలా మనకి డైరెక్షన్ వస్తది? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే, సో, అక్కడ మనకు ఒక క్లారిటీ వస్తది. ఓకే. ఇలాంటి క్వెషన్ ఇచ్చారు. మనం కూడా అలాంటి క్వెషన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. కాన్సెప్ట్స్ దాని మీద మనం ప్రిపేర్ అవ్వాలి అనే క్లారిటీ వస్తదండి. ఓకే. అందుకనే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మోడల్ ఆన్సర్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. మీకు ఆన్సర్ రైటింగ్‌లో. మీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్‌లో టీఎస్‌పీఎస్సీ అయితే టీఎస్‌పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇస్తాము. ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్. ఏపీపీఎస్సీ అయితే ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీకొక డైరెక్షన్ వస్తుందనమాట. ఓకే. నేను ఈ డైరెక్షన్‌లో చదువుకోవాలి. ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. ఓకే. సో, అన్న క్లారిటీ వస్తది. సో, సిలబస్ మీద పట్టు సంపాదించాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది మనం చెక్ చేయాలి. నంబర్ 2 అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ కోచింగ్ మెటీరియల్. ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా గాని, మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు చదువుతున్నా గాని, ఓకే. ఆ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన మెటీరియలే పరమావధి అని ఆలోచించకండి. ఇప్పుడు నేనైనా గాని ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనం 2000 మోడల్ ఆన్సర్ ఇస్తాం. అవును. కానీ అది మీరు చదువుకుంటే మీకు బెనిఫిటే. కానీ మీరేం చేయాలి? ఆ మోడల్ ఆన్సర్స్ మీరు చదువుకోవాలి నంబర్ 1. నంబర్ 2 వచ్చి మీరు కూడా కొంత పేపర్ మీద పెట్టాలి గదా! ఇప్పుడు ఆ మోడల్ ఆన్సర్స్ ఒక్కటే మీరు చదువుకున్నంత మాత్రాన అయిపోదు. మీరు 3 గంటల ఆన్సర్స్ రాయాలి. పేపర్ మీద పెన్ పెట్టాలి. సో, మీరు ప్రాక్టీస్ జేయండి. నాకు టైం లేదు అని అనుకోవచ్చు. కానీ ఒక గంట మీరు కేటాయించండి. రోజులో ఒక గంట అండి. ఒక క్వెషన్. దానికి మీరు ప్రాక్టీస్ జేయండి. మీరు గూడా రెఫరెన్సెస్ తీసుకోండి. తెలుగు అకాడమీలో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ తెలుగు అకాడమీ ఉంది. అది చదవండి. గవర్నెన్స్ తెలుగు అకాడమీ ఉంది. చదవండి ఒకసారి. ఆ బుక్‌లో ఏముందో చూడండి. ఓకే. సో, ఒకసారి కోర్ రెఫరెన్సెస్ అనేది ఆ రెఫరెన్సెస్‌ని ఒకసారి కవర్ చేయండి. స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్‌ని మీరు కవర్ చేయండి. దాంతో పాటు మీరు కోచింగ్ మెటీరియల్ ఏ మెటీరియల్ మీరు ఫాలో అయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, అక్కడ మీకు బేసిక్స్ పడుతుంది. సో, కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. ఓకే. సో, మీరు ఆ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ మీద మాత్రం మీరు రిలే అవ్వకుండా, మీరు కూడా రెఫరెన్సెస్ తీసుకొని, ఆ రెఫరెన్సెస్ మీరు చదువుకుంటే, మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. సో, అదొకటి అర్థం చేసుకోండి. నెక్స్ట్ నో ప్రాపర్ రివిజన్ స్ట్రాటజీ. రివిజన్ స్ట్రాటజీ అనేది లేకపోవడం. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎన్ని ఎన్ని గంటలైనా గానీ కొత్త ఇన్ఫర్మేషన్ చదవడానికి మీరు కేటాయిస్తారు గానీ, చదివిన దాన్ని మళ్ళీ, మళ్ళీ చదవమంటే బోరింగ్‌గా ఫీల్ అవుతారు. ఇప్పుడు రివిజన్ టెస్ట్ మనం పెడితే, రివిజన్ టెస్ట్ రాయమంటే బోరింగ్‌గా ఫీల్ అవుతారు. అదే కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏదైనా కొత్త టాపిక్ యాడ్ చేస్తే అది చదవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. రివిజన్ టెస్ట్ ఎందుకు పెడతాం మనం? రివిజన్ ఎందుకు చేయిస్తాం మీతో? రివిజన్ ఎందుకు చేయిస్తామంటే మీరు ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే మీరు యాక్యురేట్‌గా ఆన్సర్ ప్రెజెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు యాక్యురేట్‌గా మీరు ఎంసీక్యూస్ మార్క్ చేయగలుగుతారు. యాక్యురేట్‌గా మీరు ఆన్సర్స్ కూడా బెటర్‌గా మీరు రాయగలుగుతారు. రివిజన్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఇంత వాస్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తారు? బెస్ట్ డేటా ఎలా ఇస్తారు వితౌట్ రివిజన్? సో, రివిజన్ మీకు బోర్ కొట్టినా మీకు ఆ రివిజన్ చేయాల్సిందే. మీకెంత బోర్ కొట్టినా గానీ మీరు రివిజన్ చేయాల్సిందే. రివిజన్‌కి టైం కేటాయించకపోతే
కొత్త పుస్తకాలే, కొత్త ఇన్ఫర్మేషనే చదువుకుంటూ వెళ్తే యూ ఆర్ ఫెయిలింగ్ అని అర్థం. ఓకే. సో, ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఆన్సర్ స్ట్రక్చర్. ఆన్సర్ స్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది క్వెషన్ ఉంటుంది కదా! క్వెషన్‌లో 2, 3 పార్ట్‌లుంటాయి. ఆ 2, 3 పార్ట్స్ ఒక 3 పార్ట్స్ ఉన్నాయనుకోండి. ఒక 2 పార్ట్స్‌కి ఆన్సర్ సమాధానం కరెక్ట్‌గా రాస్తారు. మూడో పార్ట్‌ని వదిలేసేస్తారు. మూడో పార్ట్‌కి ఒక 2 పార్ట్స్‌కేమో అడిగిన దానికన్నా ఎక్కువ రాస్తారు. ఒక మూడో పార్ట్‌కేమో చాలా తక్కువ రాస్తారు. ఆర్ ఇంట్రడక్షన్, బాడీ రాస్తారు. కంక్లూజన్ రాయరు. ఓకే. సో, ఇంట్రడక్షన్ ఏదో నామకే వాస్తే రాస్తారు. సరిగ్గా ఇన్ఫర్మేషన్ బెటర్‌గా రాయరు. డెఫినిషన్ గానీ, లేకపోతే రిలవెంట్ డేటా హిస్టరీలో రాస్తుంటే ఆ పర్టిక్యులర్ పీరియడ్ అవ్వచ్చు, టైమ్ పీరియడ్ అవ్వచ్చు. ఇలా ఇంట్రడక్షన్ ప్రాపర్‌గా ఇంట్రడ్యూస్ చేయరు. నెక్స్ట్ బాడీలో తీసుకుంటే బాడీ స్ట్రక్చర్ సరిగ్గా రాయకపోవడం. స్ట్రక్చర్‌లో కూడా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే పారాగ్రాఫ్స్ రాస్తారు. పారాగ్రాఫ్స్ రాయకూడదా సార్ అంటే రాయొచ్చు. కానీ ఎగ్జామినర్‌కి ఒకటి ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా గానీ అతనికి ఒక క్లారిటీ రావాలి. అంటే మీ ఎన్నో పేపర్స్ చూస్తూ ఉండొచ్చు అతను. రోజుకి కొన్ని పేపర్స్ ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఆ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మీది ఈజీగా ఐడెంటిఫై చేసేలా ఉండాలి. మీరేమి కన్వే చేస్తున్నారో అది ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉండాలనమాట. కన్వేయింగ్ కరెక్ట్‌గా ఉండాలి. సో, మీరు పారాగ్రాఫ్‌లో రాసుకుంటూ వెళ్లారనుకోండి అక్కడ ఏమైద్దంటే ఎగ్జామినర్ మీరు ఏ పాయింట్లు రాసారు, ఏ పాయింట్లు రాయలేదనని అతను ఇంకా తీక్షణంగా చూడాలి. హి మస్ట్ టేక్ మోర్ టైమ్ టు రీడ్ అనమాట. అదే మీరు పాయింట్ వైస్ రాసుకుంటూ ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి, దాని కింద పాయింట్స్ పెట్టి, మళ్ళీ ఇంకో సైడ్ హెడ్డింగ్ పెట్టి, దాని కింద కొన్ని పాయింట్స్ రాసి, ఇలా డైమెన్షన్స్ అన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ఈ డైమెన్షన్స్ అన్నీ మీరు రాసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ డైమెన్షన్స్ అన్ని ఎగ్జామినర్ కళ్ళకి కట్టినట్టు అక్కడ కనిపిస్తాయి. మీకు మార్క్స్ మంచిగా వేయడానికి అతనికి గూడా ఇంట్రెస్ట్ ఉంటదనమాట. అర్థమైందా అండి? సో, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆన్సర్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే మీరు ఏ క్వెషన్ చూసినా దానికి ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది మీ మైండ్‌లో అది వచ్చేసేయాలి ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే మీకు 12 మినిట్స్ టైమ్ ఉంటుంది. ఈ 12 మినిట్స్‌లో 2 మినిట్స్ క్వెషన్ చదివి ఆన్సర్ స్ట్రక్చర్ మీ మైండ్‌లో ఫ్రేమ్ చేసుకోవడానికి మీకు టైం అయిపోద్ది. అర్థమైందా అండి? సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే, ఈ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్ మీరు ఫోకస్ చేయాలి. ఓకే. సో, దానికోసమే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మెంటార్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఆన్సర్స్ గూడా ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏంటనేది గూడా మీకు అందులో తెలియజేయడం జరుగుతుందనమాట. ఓకే. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి పూర్ టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్‌ని ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోకపోవడం. అంటే దీని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 అవర్సే ఉంది టైము. రోజులో ఈ 5 అవర్స్ కన్నా మీకు ఎక్కువ టైం దొరకదు. ఈ 5 అవర్స్‌ని ఎలా ఉపయోగించుకోవాలో చాలా మందికి తెలీదు. చాలామంది ఏమనుకుంటారంటే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు టైం ఉంటేనే నేను చదువుకోగలుగుతాను. నేను అచీవ్ చేసుకోగలుగుతాను అని అనుకుంటున్నారు. అలా కాదు. మీరేం చేస్తారంటే మీకు 5 అవర్స్ టైం ఉందనుకోండి. ఒక్క సబ్జెక్ట్ తీసుకోండి. ఆ ఒక్క సబ్జెక్ట్‌లో 3 అవర్స్ 3-4 అవర్స్ ఆ సబ్జెక్ట్ చదవడానికి కేటాయించండి. 1 అవర్ ప్రాక్టీస్‌కి కేటాయించండి. ఓకే. ఆర్ ఎంప్లాయీస్ అయ్యున్నారు. మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే దొరికిద్ది. ఓవరాల్‌గా 5 అవర్స్ అనుకోండి. మార్నింగ్ 2 ½ అవర్స్ చదవండి. ఈవినింగ్ 2 ½ అవర్స్ చదవండి. లేకపోతే ఒక 3 అవర్స్ చదవండి ఆ సబ్జెక్ట్‌ని. 1 అవర్ కరెంట్ అఫైర్స్‌కి కేటాయించండి. ఇంకొక 1 అవర్ ప్రాక్టీస్‌కి కేటాయించండి. అలాగా ఉన్న టైంని ప్రాపర్‌గా మేనేజ్ చేసుకుంటే మీరు అచీవ్ చేసుకోగలుగుతారు. సో, ఒకటి డెడికేషన్ మీ మైండ్‌లో మీకు అనిపించాలి. యెస్! నేను ఈ సంవత్సరం దీనికి డెడికేట్ చేస్తున్నాను. నేను చదవాలి. నేను అచీవ్ చేయాలి అని సీరియస్‌గా మీకు మీరు అనుకోండి. రిపీటెడ్‌గా మైండ్‌లో ప్రతిరోజు మీరు అనుకోవాల్సింది రిపీట్ చేయాల్సింది ఏంటి అనంటే, యెస్! ఈ ఉన్న టైంని నేను యుటిలైజ్ చేసుకోవాలి. ఉన్న టైంని నేను చదువుకోవాలి అని అనుకోండి. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్‌లో కూడా మీకు వితిన్ 10 మినిట్స్ చెప్పాను కదా! 12 మినిట్స్ టైమ్ ఉంది. 10 మినిట్స్‌లో మీరు ఆన్సర్ రాయాలి. 2 మినిట్స్ స్ట్రక్చర్ ఫ్రేమింగ్‌కే అయిపోద్ది. చదువుకొని ఫ్రేమ్ చేసుకోవడానికే టైం అయిపోద్దని చెప్పాను కదా! ఈ 10 మినిట్స్‌లో మీరు ఆన్సర్ ప్రెజెంట్ చేయగలగాలి. అన్ని డైమెన్షన్స్ రాయగలగాలి. నెక్స్ట్ ఎగ్జామినర్‌ని ఇంప్రెస్ చేసేలాగా మీరు రాయాలి.
ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మన మెంటార్‌షిప్‌లో జాయిన్ అయిన ఇమ్మీడియేట్‌గానే టైం మీద ఫోకస్ చేస్తారు. అలా చేయకండి. మీరు ముందే మీరు టైం మీద ఫోకస్ చేయకండి. ఫస్ట్ మీకు టైం ఎక్కువ పట్టొచ్చు. ఇప్పుడు 15 మినిట్స్ పట్టొచ్చు, 18 మినిట్స్ పట్టొచ్చు, 20 మినిట్స్ పట్టొచ్చు ఆన్సర్ రాయడానికి. సో, ఇలా మీరు రాసే కొద్దీ ఆ టైం వితిన్ 10 మినిట్స్ బౌండరీలోకి మీరొచ్చేస్తారు. అలా అని ఫస్టే మీరు టైం మీద మీరు ఫోకస్ చేశారనుకోండి, మీరు బెటర్ ఆన్సర్ రాయలేరు. అరే! నాకెక్కువ టైం పట్టేస్తుంది. మిగతా వాళ్ళేమో సారేమో 10 మినిట్స్‌లో రాయమన్నారు. నాకేమో ఎక్కువ టైం పట్టేసేస్తుంది అనన్న ఫీలింగ్ మీకొస్తది. ఇమ్మీడియేట్‌గా మీరు టైం మీద మీరు ఫోకస్ చేయకండి. మీరు రాసే కొద్దీ ఒక 100 క్వెషన్స్ మీరు రాసారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ టైం తగ్గిపోయిద్ది. ఓకే. ఫాస్ట్‌గా రాయగలుగుతారు. రిలవెంట్‌గా రాయగలుగుతారు. ఎగ్జామినర్‌కి ఏమైతే అవసరమో ఆ డిమాండ్స్ తగ్గట్టుగా మీరు రాయగలుగుతారు. ఓకే. సో, ఈ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కొంతమంది ప్రిలిమ్స్ విషయంలో కూడా సార్ నాకు టైం సరిపోలేదు సార్. నాకు ఆ లెంథీ క్వెషన్స్ నేను చదవలేకపోయాను సార్. నాకు టైం లేకపోవడం వల్ల నేను ఆన్సర్ చేయలేను అని అంటారు. అది ఎందుకొస్తుంది? ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఆ టైం ఎగ్జామ్‌లో మీరు ఆ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో మీకు ఐడియా ఉండదు. ఎందుకంటే అక్కడే మీరు ఫస్ట్ టైమో, సెకండ్ టైమో, థర్డ్ టైమో రాస్తున్నారు. అంతకుముందు ఒక 5 టెస్టులు రాసుండొచ్చు. లాస్ట్‌లో ఎగ్జామ్ సెంటర్‌కెళ్తారు. అక్కడ మీకు కష్టమైపోయిద్ది. అదే మనం డే 1 నుంచి రోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆ ప్రాపర్ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది వచ్చేసేస్తది. ఎగ్జామ్ క్వెషన్స్ లెంత్ బట్టి మనం ఎంత ఫాస్ట్‌గా చదవాలనేది మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా! లెంథీ క్వెషన్స్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. కాబట్టి డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇగ్నోరింగ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇగ్నోరింగ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆన్సర్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఎవాల్యుయేషన్‌కి జనరల్‌గా రాసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఈ వాటర్ పొల్యూషన్‌కి ఎటువంటి చర్యలు చేపట్టాలి అనంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలని చెప్పడం. లేకపోతే ఎక్కడికక్కడ ఫిల్టర్స్‌ని పెట్టడం అని చెప్పడం. లేపోతే ఆహ్, ఇలాగా అంటే ఈ వాటర్ పొల్యూషన్ అరికట్టడానికి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కాదు ఎగ్జామినర్‌కి కావాల్సింది. ఆ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అక్కడ ఇచ్చినా, కింద ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇవ్వాలి. ఏదంటే ఒక స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ 'నమామి గంగే' ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ ఆహ్, ఇలా గంగా రిజువనేషన్‌కి ప్లాన్ చేస్తుంది అనని. దానికేమన్నా సక్సెస్‌ఫుల్‌గా ఎక్కడన్నా ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రోగ్రామ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్స్ రాయడం. అర్థమైందా అండి? సో, జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కాదు ఎగ్జామినర్‌కి కావాల్సింది. మీకు గూడా ఏంటంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇస్తే సాటిస్ఫై అవ్వరు. మీకు అడిషనల్ మార్క్ పడాలి అనంటే మీరు కరెంట్ అఫైర్స్‌తో ఇంటిగ్రేట్ చేస్తూ రాయడం. అంటే కరెంట్ అఫైర్స్‌తో కరెంట్ స్కీమ్స్ అవ్వచ్చు, రిపోర్ట్స్ అవ్వచ్చు, ప్రోగ్రామ్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు. దీంతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీరు రాస్తున్నారా? లేదా? అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇది మీరు చేస్తున్నారా లేదా? ఇప్పుడు జనరల్‌గా మనకి యూపీఎస్‌సి ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది ఎందుకు క్రాక్ జేసుకోగలుగుతున్నారు? యూపీఎస్‌సి స్టూడెంట్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు ఆల్రెడీ ప్రతి సంవత్సరం ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు ఆన్సర్ రైటింగ్‌లో. సో, వాళ్ళు గ్రూప్ 1లో వచ్చి పోటీ పడుతుంటే వాళ్ళక్కడ ఓవర్‌కమ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్స్ గానీ, ఆహ్, కొటేషన్స్ గానీ ఇవి ఇవ్వగలుగుతున్నారు. సో, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మీరు చేయాలి. మీరు తెలుసుకోండి. డిఫరెన్స్ అక్కడే మీరు అర్థం చేసుకోండి. సో, ఎందుకు ఆళ్ళు సక్సెస్ అవుతున్నారు? మనం ఎందుకు మిస్ అవుతున్నాము అనంటే రీజన్ అది. సో, ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. నెక్స్ట్ ఆహ్, నాట్ ప్రాక్టీసింగ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రాక్టీస్ చేయకపోవడం. అంటే తెలుగులో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? తెలుగులో రాస్తున్నప్పటికి చాలామందికి ప్రాపర్ ఎక్స్‌ప్రెషన్స్ రావు. ఇంగ్లీష్‌లో రాస్తున్నప్పటికి చాలామందికి ఇంగ్లీష్‌లో ప్రాపర్ ఎక్స్‌ప్రెషన్స్ రావు. ఓకే. అవి ఎక్స్‌ప్రెస్ చేయడం. మీ ఉద్దేశ్యం ఏంటి? మీరేం తెలియజేయాలనుకుంటున్నారు ఎగ్జామినర్‌కి? అది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఎలా వస్తది సార్ అంటే,
ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ మీడియం హిందూ పేపర్‌ని చదవండి రెగ్యులర్‌గా. రోజు ఒక ఆర్టికల్ చదవండి. హిందూ పేపర్ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే రోజు ఒక ఆర్టికల్ చదవండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే రోజు ఒక ఎడిటోరియల్ చదవండి. తెలుగు మీడియం స్టూడెంట్స్. ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తారు, ఎడిటోరియల్ చదవండి. అందుకనే మీకు డైలీ ఎడిటోరియల్స్‌లోంచి నేను ఇస్తున్నాను. సో, అక్కడ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మీకు ఆ ఎడిటోరియల్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే. ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక పాయింట్ తర్వాత ఒకటి రెలెవెన్సీ అనేది ఉంటది. ఒక స్ట్రక్చర్ అనేది, ఒక ఆర్డర్ వస్తదనమాట. ఓకే. సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అనేది ఇక్కడ మీరు ప్రాక్టీస్‌తో వస్తది, చదువుకుంటే వస్తది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదివితే వస్తది. ఓకే. మెటీరియల్స్ చదివితే కాదు. కోర్ సబ్జెక్ట్ తీసుకోండి. అంటే ఐ మీన్ కరెంట్ అఫైర్స్‌లో న్యూస్ పేపర్ తీసుకోండి. ఆర్టికల్స్ చదవండి. 1, 2 ఆర్టికల్స్ చదవండి. నష్టమేమి లేదండి. ఆహ్, మీ మెచ్యూరిటీ పెరుగుతుంది. మీరెలా రాయాలనేది తెలుస్తుంది ఇంకా. ఓకే. నెక్స్ట్ నైన్త్ పాయింట్ వచ్చేసరికి ఫాలోయింగ్ టూ మెనీ రిసోర్సెస్. ఎక్కువ రిసోర్సెస్ చదవడం. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్, "సార్ ఎకానమీ ఎలా చదవాలో నాకు తెలియట్లేదు సార్. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 పుస్తకాలున్నాయి సార్ ఎకానమీకి. ఏం చదవాలో తెలియట్లేదు." అలా చేయకండి. మీరు మార్కెట్‌లో ఉన్న 1, 2 స్టాండర్డ్ రిఫరెన్సెస్ తీసుకోండి. ఆ రిఫరెన్సెస్‌లో పిన్ టు పిన్ మొత్తం చదవండి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ సిలబస్ తీసుకొని ఎకానమీలో ఆ టాపిక్ కవర్ అవ్వకపోతే అప్పుడు వేరే రెఫరెన్స్‌లో ఉంటే ఆ టాపిక్ వరకు చదవండి అంతే. అంతేగాని ఇది మొత్తం చదివి, అది ఆ పుస్తకాన్ని చదివి ఏది చదవకుండా పూర్తిగా ఇలా చేయకండి. మెనీ పీపుల్ ఆర్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ టూ మెనీ రిసోర్సెస్. మీరు చూడండి, మెటీరియల్ సేకరణలోనే ఎక్కువ మంది టైం వేస్ట్ చేస్తారు. అలా వద్దు. ఉన్న రిసోర్సెస్ సక్సెస్ అయిన పర్సను చెప్పేదదే. నేను ఈ పుస్తకం చదివాను 'లక్ష్మీకాంత్' అని అంటాడు. లేకపోతే నేను హిస్టరీకి సో అండ్ సో బుక్ చదివాను. లేకపోతే ఇంకో బుక్ చదివాను ఎకానమీకి అని అంటాడు. మీకు గూడా మీరు చదవమని చెప్పింది గూడా అదే. మీరు అదే చదువుతారు. చదవాలనే ఆ బుక్ తీసుకుంటారు. కానీ అది చదవరు. సో, అతనికి మీకు డిఫరెన్స్ ఏంటంటే, సక్సెస్ అయిన పర్సన్ ఏంటంటే, ఆ ఉన్న లిమిటెడ్ రిసోర్స్‌ని ఎక్కువ సార్లు చదివి సక్సెస్ అయ్యాడు. మీరు ఉన్న ఎక్కువ రిసోర్సెస్‌ని పెట్టుకొని ఏ ఒక్కదానికి న్యాయం చేయకుండా ఫెయిల్యూర్‌గా ఉంటున్నారు. సో, అంటే ఇంకా మనకిప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఫెయిల్యూర్ నుంచి మనం సక్సెస్ అవ్వాలి. ఈ ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కాదు. మీకు సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. మనం చిన్న చిన్న ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం సరిచేసుకుంటే మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. మనం సక్సెస్ అవ్వచ్చు. మనం కూడా వాళ్ళ జాబితాలో ఉండొచ్చు. మీకు టాలెంట్ లేక కాదు. మీకు టాలెంట్ ఉంది. తెలివితేటలున్నాయి. మీరు చదవగలిగే సామర్థ్యం ఉంది. చ చదవగలిగే సామర్థ్యం ఉంది కాబట్టే మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్‌లో వచ్చారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. మీతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా రకరకాల బిజినెస్‌లో గాని, వేరే జాబ్స్‌లో అంటే మీకన్నా అండర్ పెర్ఫార్మన్స్‌లో ఉంటూ గతంలో అంటే మీరు చదువుకునేటప్పుడు మీ బ్యాచ్‌మేట్స్ ఇప్పుడు డిఫరెంట్ పొజిషన్స్‌లో వాళ్ళు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. ఓకే. కానీ మీరు ఇలాగే ఉండొచ్చు. ఎందుకు రీజన్ ఏంటి అనంటే యూ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ మిస్టేక్స్. ఓకే. యూ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ మిస్టేక్స్. యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్. యూ ఆర్ నాట్ లిమిటింగ్ యువర్ రిసోర్సెస్. మీరు ఆన్సర్ రైటింగ్ రాయట్లేదు. రాయండి. ఎన్ని సార్లు చెప్తున్నాను. నేను స్టేటస్‌లో పెడుతున్నాను. మన కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా చాలా పోస్ట్‌లు పెడుతున్నాను. క్వెషన్స్ ఎందుకు పెడుతున్నాం? మీకోసమే. ఆన్సర్ రైటింగ్ రాయండి. క్వెషన్ తీసుకోండి, రాయండి. ఏ క్వెషన్ వస్తదో చెప్పలేము. ఇందులో ఏదైనా రావచ్చు. మనం ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటే అందులోంచి ఎగ్జామ్‌లో పడితే హ్యాపీ. చక్కగా మార్క్స్ వస్తాయి మనకి. బెటర్‌గా మనం స్కోర్ చేయొచ్చు. ఒక్క సంవత్సరంన్నర మన జీవితం మనది కాదనుకుంటే చాలండి, మన లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. ఓకే. నెక్స్ట్ లూజింగ్ కన్సిస్టెన్సీ అండ్ మోటివేషన్. అంటే ఇది జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు నేనిప్పుడు చెప్తే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ జేయడం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చేయకపోవడం. ఇలా కాదు. ఒకటే అనుకోండి. మీకు మీరు 10 సార్లు అనుకోండి. నేను ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ రాయాలి. ప్రతిరోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ జేయాలి. ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు నేను పేపర్ మీద పెన్ పెట్టాలి. అప్పుడే నేను సక్సెస్ అవుతాను. ఇది నా లైఫ్. నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి అని కొన్ని పాయింట్స్, అఫర్మేషన్స్
ఇచ్చుకోండి మీకు మీరు. నేను మారాలి, నేను రాయాలి, నేను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ వస్తదని చాలామంది చెప్తున్నారు. ఇంతమంది చెప్తున్నారు కదా! మరెందుకు నేను ప్రాక్టీస్ చేయకూడదు? సిలబస్ అంతా అయిపోయిన తర్వాత, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అప్పుడు చూద్దాం. ప్రిలిమ్స్ తర్వాత చూసుకుందాం అనంటే కాదు. అప్పుడు ఈలోపు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీకన్నా ముందు వెళ్ళిపోతారు. ఓకే. మీరు ముందుండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే ఆన్సర్ రైటింగ్ రాయండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో, ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. ఓకే. సో, ఈ 10 పాయింట్లు మళ్ళీ ఈ 10 పాయింట్లు నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను రిపీట్ చేస్తాను. ఒకసారి చూడండి. రీడింగ్ టూ మచ్, రైటింగ్ టూ లిటిల్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఇగ్నోరింగ్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ కోచింగ్ మెటీరియల్. మీరు సొంతగా మెటీరియల్ రాసుకోకపోవడం. అంటే టైం ఉండకపోవచ్చు. కానీ ఎంతో కొంత మీరు పేపర్ మీద పెన్ పెట్టడం అయితే చేయండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి నో ప్రాపర్ రివిజన్ స్ట్రాటజీ. ప్రాపర్‌గా రివిజన్ చేయకపోవడం. ఫిఫ్త్ పాయింట్ పూర్ టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్‌ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఆన్సర్ స్ట్రక్చర్‌ని సరిగ్గా బిల్డ్ చేసుకోకపోవడం. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్‌తో ఇంటిగ్రేట్ చేసుకోకపోవడం. ఇగ్నోరింగ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్. ఎయిత్ పాయింట్ నాట్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఎక్స్‌ప్రెషన్స్. ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని ఎక్స్‌ప్రెషన్స్ ప్రాక్టీస్ చేయకపోవడం. నైన్త్ పాయింట్ ఫాలోయింగ్ టూ మెనీ రిసోర్సెస్. 10థ్ పాయింట్ లూజింగ్ కన్సిస్టెన్సీ అండ్ మోటివేషన్. ఈ 10 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మిస్టేక్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయండి. ఈ మిస్టేక్స్ మీరంతా ఒక చోట రాసుకోండి. జనరల్‌గా కామన్ మిస్టేక్స్ అనమాట. అందరూ చేసే మిస్టేక్స్. సో, వీటిని మీరు ఓవర్‌కమ్ చేసుకుంటాననే అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. నేను ఏం చేయాలంటే ఈ 10 మిస్టేక్స్‌కి రివర్స్‌గా మీరు రాసుకోండి. మిస్టేక్ రాసుకోండి. దాని పక్కన అఫర్మేషన్. నేను తక్కువ పుస్తకాలు ఆహ్, నేను ఎక్కువ చదువుతాను, ఎక్కువ రాస్తాను అనుకోండి. అలా అఫర్మేషన్స్ అనమాట. నేను సిలబస్ మొత్తం గూడా నేను ఒకసారి పట్టు సంపాదించుకుంటాను. సిలబస్ మీద పట్టు సంపాదిస్తా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీద పట్టు సంపాదిస్తాను. ఓకే. కోచింగ్ మెటీరియల్ మాత్రమే కాకుండా నేను కూడా ఎంతో కొంత నేను సొంతగా రాసుకుంటాను. మీకు టైం ఉంటే. ఓకే. నెక్స్ట్ ప్రాపర్ రివిజన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాను. ఇలాగ అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. ఆ 10 పాయింట్లు మీరు మళ్ళీ మళ్ళీ ఆ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో నేను రివిజన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటాను. ఓకే. నిన్నేం చదివాను? పాలిటీ చదివాను. ఆ పాలిటీ చాప్టర్ ఈరోజు రివిజన్ చేసుకుంటా. ఒక 3 రోజుల క్రితం నేను ఒక హిస్టరీలో ఒక టాపిక్ చదివాను. అది ఈరోజు రివిజన్ చేసుకుంటా. ఇలాగా మీకు మీరు అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. ఇచ్చుకుంటే ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఈ టీఎస్‌పీఎస్‌సీ అండ్ ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ మీకు చక్కగా మంచి మెటీరియల్ సోర్సెస్, రిఫరెన్సెస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్‌కి ఈనాడు ఎడిటోరియల్, హిందూ ఆర్టికల్స్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. మోడల్ ఆన్సర్స్ మీరు ఆన్సర్స్ రాసి పంపిస్తే రివ్యూస్ ఇవ్వడం చేస్తాము. ఓకే. చక్కగా మీరు ఫాలో అవ్వండి. ముందు ఆన్సర్ రైటింగ్ అయితే రాయండి. ముందు ఇప్పుడు నేను ఒక 10 క్వెషన్‌లు ఇచ్చాననుకోండి. 10 క్వెషన్‌లో 5 క్వెషన్‌లకి ఆన్సర్‌లు రాయండి ఫస్ట్ అయితే. అక్కడ మీరు సక్సెస్ వైపు మీరు అడుగులు వేస్తున్నట్టు. ఓకే. అర్థం చేసుకోండి. అంతేగాని నేను గ్రూప్ 1 చదువుతున్నాను అని అనుకుంటే కాదు. మీరు ప్రాక్టికల్‌గా ఏది మన అచీవబుల్ అయ్యే ఏదేదైతే ఉందో అచీవ్ చేసుకునే వైపు సక్సెస్ వైపు మీరు అడుగులు పడాలి. పడాలి అంటే మీరు పేపర్ మీద పెన్ను పెట్టాలి. అంతేగాని నేను సిలబస్ అయిన తర్వాత చూసుకుంటాను, అప్పుడు చూసుకుంటానని సిలబస్ అనేది అనంతం గ్రూప్ 1 సిలబస్. అది పూర్తవ్వదు. ఇప్పుడు ఈవెన్ సివిల్స్‌లో కూడా సక్సెస్ అయిన పర్సన్‌ని అడిగితే టాప్ ర్యాంక్ వచ్చిన పర్సన్ అసలు నేను అనుకోలేదు నాకు టాప్ ర్యాంక్ వస్తదని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే నా సిలబస్ అవ్వలేదు అని అంటాడు. నేను సిలబస్ సరిగ్గా పూర్తవ్వలేదు. నాకు భయంగానే నేను ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళాను అని చెప్తాడు. ఎందుకంటే అనంతమైన సిలబస్. కానీ సివిల్స్‌లో టాప్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ అనంతమైన సిలబస్ అయినా హి ఈజ్ లిమిటింగ్ హి ఆర్ షీ ఈజ్ లిమిటింగ్ విత్ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు 10 ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఒకటన్నా మీకు వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్‌లో. అలా ఆలోచించండి. అలా చిన్నప్పుడు మనం 10థ్‌లో, ఇంటర్‌లో ఏ విధంగా అయితే క్వెషన్స్ బేస్డ్ ప్రాక్టీస్ చేసామో, ఇంపార్టెంట్ క్వెషన్స్ బేస్డ్ ఇక్కడ కూడా అంతేనండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ బేస్డ్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చుట్టే మన ప్రిపరేషన్ తిరగాలనమాట. సిలబస్‌కి రిలవెంట్‌గా ఉందా లేదా కాన్సెప్ట్ అలా తిరగాలి. ఓకే.
సో, మీకు అందుకనే అన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ అవ్వండి. అండ్ ఆన్సర్ రైటింగ్ రాయండి. మన మెంటార్‌షిప్ గ్రూప్ వన్‌లో మెంటార్‌షిప్‌లో ఉన్నోళ్ళందరూ కూడా మీ ఆన్సర్స్ సబ్మిట్ చేయండి. ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ పంపించడం చేస్తాము. ఓకే. మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.